టుడే క్లాస్లో నెట్టెడ్ బ్లౌజ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. నార్మల్గా బోట్ నెక్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఫ్రంట్ హార్ట్ షేప్, వన్ టక్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ప్రిన్సెస్ కట్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ బ్లౌజ్లో. ఇక్కడ మొత్తం నెట్ కనిపిస్తుంది అనమాట, మీకు నార్మల్ నెట్ అనేది ఉంటుంది, ప్లెయిన్ నెట్. బ్యాక్ పార్ట్ ఏమో బోట్ నెక్, బ్యాక్ ఏమో రౌండ్గా ఇలా ఉంటుంది, బ్యాక్ ఓపెన్ ఉంటుంది, మీకు బ్యాక్ ఓపెన్ ఉంటుంది, హుక్స్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం మీకు నెట్ కనిపిస్తుంది, నెట్. ఇక్కడేమో మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్తో కవర్ అయి ఉంటుంది. ఇది లైనింగ్తో కవర్ అయి ఉంటుంది అనమాట, ఇవన్నీ లైనింగ్తో కవర్ అయిపోతుంటుంది. ఓకే, ఇదేమో నెట్ వస్తుంది, మీకు ఇక్కడ కనిపిస్తుంది, స్కిన్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ కూడా స్కిన్ అనేది కనిపిస్తుంది. ఓకే, లైనింగ్ అనేది మనకి ఈ పార్ట్లో మాత్రమే లైనింగ్ మనం వేసుకుంటాం అన్నమాట. ఓకే, వన్ టక్ బ్లౌజ్ నెట్టెడ్లో ఎట్లా చేయాలో అని చూపిస్తాం. మెజర్మెంట్ సేమ్ బాడీ ఫామ్ మెజర్మెంట్కే చేస్తున్నాను. ఫోల్డ్ చేసుకోండి, పేపర్ని ఫోల్డ్ చేసేసుకోండి. ఫుల్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఫుల్ లెంత్ 13.5 ఇంచెస్ ఉంది, ప్లస్ 1 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నా, అప్పుడు 14.5 ఇంచెస్ వస్తుంది. ఒక మార్క్ అయితే చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ డీప్ నెక్ పెట్టట్లేదు, బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ అనేది 15 ఇంచెస్ ఉంది, దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని షోల్డర్ ఆఫ్ చేసుకొని సేమ్ ఎంత ఉందో అంతే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకే, 7.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, హాఫ్ ఇంచెస్ మైనస్ చేసుకొని మార్క్ చేసుకుందాం, 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4, 37 డివైడెడ్ బై 4. చెస్ట్ రౌండ్ మీకు ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసేసుకోండి. 4 చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 అంతా 30 ఉంది, 30 డివైడెడ్ బై 4 చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్. ఇంకా నేను ఇక్కడ టక్ అనేది పడుతున్నాను కాబట్టి ఇక్కడ మీరు కూడా ఒక 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. అంటే మీది 2 ఇంచెస్ టక్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి, ఇంకొక 2 ఇంచెస్. నేను ఇక్కడ 37 సైజ్ కదా, 2.5 ఇంచెస్ టక్ తీసుకుంటున్నాను. సో అందుకోసమని నేను 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. టక్ ఎంత తీసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, సో అది ఫాలో అవ్వండి. ఇవి జాయిన్ చేసేసుకోండి.
ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఆర్మ్ హోల్ కర్వ్ 1/2 ఇంచెస్ కర్వ్ మార్కింగ్ చేసేసుకోండి. ఇట్లా చేసుకున్నాక నేను బోట్ నెక్ పెడుతున్నాను. సో బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి నెక్ విడ్త్ అనేది నేను 4 ఇంచ్ తీసుకుంటున్నాను. ఓకే, 4 ఇంచ్. ఒకవేళ మీకు రెడీ షోల్డర్ అనేది 1 ఇంచ్ ఉండాలి, లేకపోతే 1.5 ఇంచ్ ఉండాలి అనుకుంటే మీరు ఇప్పుడు 1.5 ఇంచెస్ నాకు రెడీ షోల్డర్ కావాలి, అప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 2.5. మీకు 2 ఇంచెస్ రెడీ షోల్డర్ కావాలనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు 3 ఇంచ్ వస్తుంది. ఇప్పుడు నెక్ ఇక్కడ రెడీ షోల్డర్ ఎంత, 1.5 ఇంచెస్ రెడీ షోల్డర్ పెట్టుకుంటాను బోట్ నెక్కి. అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 2.5 ఇంచెస్. 2.5 ఇంచెస్ ఇక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి. ఈ నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మిగతాదన్నీ మీకు నెక్ విడ్త్ కిందికి వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి 3.5 ఇంచెస్ నెక్ లెంత్ అనేది తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. చేతిలో మనం జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా రాదు. సో ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇట్లా పెట్టి షేప్ అనేది కరెక్ట్గా బోట్ టైప్ ఏడికి వస్తుందా కరెక్ట్గా షేప్ అనేది ఇక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఇంతే. ఇప్పుడు నెక్స్ట్ మీకు నార్మల్గా డీప్ అనేది ఎంత తీసుకోండి. ఇదేమో మనకి పైన బోట్ నెక్ వస్తుంది, నెట్ కనిపిస్తుంది కదా. ఆ నెట్ అనేది ఎంతవరకు కనపడాలి అంటే మీరు నార్మల్గా నార్మల్ బ్లౌజ్ కానీ నెక్ లెంత్ అనేది ఎంత తీసుకుంటారో అంతా మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఓకే, నేను 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా. ఓకే, 7 ఇంచెస్ లెంత్. మీకు 6 ఇంచెస్ కావాలంటే 6 ఇంచ్ తీసుకోవచ్చు నెక్. ఓకే, ఇప్పుడు నేను 7 ఇంచెస్ తీసుకున్నా. 7 ఇంచెస్ నుంచి మీరు స్ట్రైట్ కావాలనుకుంటే స్ట్రైట్ షేప్ అయితే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు హార్ట్ షేప్ అన్నట్టు కూడా మీరు మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేను హార్ట్ షేప్ ఇస్తున్నా. ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తీసుకోండి. ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి. ఇట్లా వస్తుంది. ఓకే, ఈ పార్ట్ అనేది ఉంది కదా, ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్లో మొత్తం బ్లౌజ్ అనేది మీరు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇప్పుడు టక్ పట్టుకుంటాను, చూసేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూడు, 9 ఉంది. అయితే 9.5 ఇంచెస్కి నాకు పాయింట్ వస్తుంది. ఓకే, 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 9.5 ఇంచెస్ ఇక్కడ వస్తుంది. అదే ఇదే కరెక్ట్ పాయింట్ అనేది కాదు, అపెక్స్ పాయింట్ చూసుకోవాలి. అపెక్స్ పాయింట్ 7.5 ఇంచెస్ ఉంది. ఆ 7.5 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి లైన్ దగ్గర నుంచే రావాలన్నమాట. అయితే కరెక్ట్ ఉంది ఇప్పుడు పాయింట్. నేను ఇప్పుడు మార్కింగ్ చేసింది అయితే కరెక్ట్ ఉంది, ఇక్కడికి వస్తుంది. సో ఒక లైన్ అయితే ఇక్కడ పాయింట్ అనేది పెట్టేసుకోండి. ఇదే మీకు కరెక్ట్ పాయింట్. తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి, ఇక్కడ నుంచే స్ట్రైట్ లైన్. ఓకే, ఇప్పుడు 2.5 ఇంచెస్ నాకు టక్ కావాలి. అయితే 2.5 ఇంచెస్ని మిడ్ పాయింట్ తీసుకోండి, ఎంత వచ్చిందో చూసుకోండి. అయితే ఇప్పుడు 2.5 ఇంచెస్ మిడ్ పాయింట్ తీసుకున్నాక ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఆపోజిట్ సైడ్లో 1/2 ఇంచ్ ఎంత వచ్చిందో అది మార్కింగ్ చేసుకున్నాక జాయిన్ చేసుకోండి. ఇది జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మీకు 2 ఇంచెస్ టక్ అంటే 1 ఇంచ్ ఆపోజిట్ సైడ్లో 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా టక్ పట్టుకున్నాను. ఈ టక్ పోతుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా అనేది 2.5 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది పట్టుకున్నా సరే ఇక్కడ మీకు సీమ్ అలౌన్స్ అనేది ఇక్కడ కరెక్ట్గా 2 ఇంచెస్ అనేది మీకు ఉంటుంది. దానికోసం ఇప్పుడు కట్ చేసుకోండి. కట్ చేసుకొని నెక్ కూడా కట్ చేసేసుకోండి. ఫస్ట్ కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ పార్ట్ అనేది కటింగ్ చేసుకోండి.
నెక్స్ట్ బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి పేపర్ ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్నాక సేమ్ ఇదే బ్లౌజ్ని ఇట్లా పెట్టి, ఎందుకు బ్యాక్ నేను ఓపెన్ పెట్టుకుంటున్నాను కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ పేపర్లోనే 1/2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ పెట్టి వదిలేసినాక మార్కింగ్ చేసేసుకోండి. ఇది నేను 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలినాను హుక్స్ కోసం. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లనే మీరు మార్కింగ్ అయితే చేసేసుకోండి. బ్యాక్ ఆర్మ్ హోల్ రౌండ్ దీంట్లో చేంజెస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు తీసేసుకోండి. తీసుకున్నాక బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఉంది కదా, మనం ఇక్కడ 1/2 ఇంచెస్కి కర్వ్ పెట్టినాం. బ్యాక్ పార్ట్కి మనం 1 ఇంచ్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది పెట్టుకోవాలి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రంట్ది కదా, రబ్ చేసేసుకోండి. బ్యాక్ది మనకి 1 ఇంచ్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది రావాలి ఉంది కాబట్టి ఇది 1 ఇంచ్ కర్వ్ అనేది మనకి బ్యాక్ పార్ట్కి కావాలి. ఇది జాయిన్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్లో ఏం చేంజెస్ వస్తుంది అంటే నెక్ డీప్. నేను నెక్ డీప్ అనేది 10 ఇంచ్ తీసుకున్నాను. నార్మల్ బ్లౌజ్కి మనం ఎంత అయితే తీసుకుంటామో బ్యాక్ నెక్ డీప్ సేమ్ తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 10 ఇంచ్కి మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ స్కేల్ ఉంది కదా, అది తీసుకొని ఇట్లా రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి. ఈ నుంచి ఇట్లా రౌండ్ ఇట్లా. ఓకే, బ్యాక్ పార్ట్కి నేను రౌండ్ షేప్ ఇచ్చినాను. ఇక్కడ మొత్తం మీకు నెట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం లైనింగ్ పార్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి. స్లీవ్స్ అనేది నార్మల్ స్లీవ్ పెట్టుకోండి. ఆల్రెడీ నేను స్లీవ్ కటింగ్ అనేది చూపించాను కదా, అదే పెట్టేసుకోండి స్లీవ్స్. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్లో టక్ పట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఈ 2 ఇంచెస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసినాక మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ తీసుకొని మీకు 4 ఇంచెస్ లెంత్ పెట్టుకోండి. ఒకవేళ మీకు 3 ఇంచెస్ వస్తుందంటే 3 ఇంచెస్కి లైన్ వేసుకొని టక్ పెట్టేసుకోండి. 1 ఇంచ్ టక్ బ్యాక్ పార్ట్. ఓకే, 1 ఇంచ్ టక్ పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు మీరు ఎలా కట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మనం ఈ మొత్తం కటింగ్ అయితే చేసేసుకోకండి. ఓకే, లైనింగ్ పార్ట్ ఉంది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్లో బాడీ పార్ట్ మొత్తం, ఇది మొత్తం లైనింగ్లో ఒక పార్ట్ కట్ చేసుకోండి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం లైనింగ్లో ఒక పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోండి ఫుల్. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇది వదిలేసేయాలి. ఇది మొత్తం లైనింగ్ మీకు నెట్ కనిపిస్తుంది. ఓకే, లైనింగ్ పార్ట్ అనేది దీంట్లో ఒక పార్ట్, అதாவது సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్
మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ అది ఉంటుంది కదా. సో నెట్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఒక పేపర్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో కూడా నెట్ ఫ్యాబ్రిక్ ఫుల్ కటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కింద పార్ట్ మాత్రం మనం లైనింగ్లో కటింగ్ చేసుకోవాలి. దీంట్లో కూడా అంతే, లైనింగ్ పార్ట్ దీంట్లో ఇంతే కటింగ్ చేసుకోవాలి. ఫుల్ లైనింగ్ కట్ అక్కర్లేదు, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మనకి లైనింగ్లో కావాల్సింది వస్తుంది. ఓకే, ఇది ఫ్యాబ్రిక్లో కటింగ్ చేసేటప్పుడు నేను ఇది కటింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది మార్కింగ్ చేసి పెట్టేసుకోండి సపరేట్గా. ఓకే, స్లీవ్స్ అనేది నేను ఆల్రెడీ చూపించాను, బేసిక్ స్లీవ్స్ కటింగ్. ఆ స్లీవ్స్ కటింగ్ చూసుకొని స్లీవ్స్ కటింగ్ అనేది చేసేసుకోండి.